పొద్దున్న 6 గంటలకు నిద్ర లేచి నేను మా వారు వాకింగ్కి వెళ్తే అక్కడ కనిపించిందండి రేడియో మందరం. మీలో ఎంతమందికి గుర్తుంది? ఇంతకీ మీరు ఆ పేరుతోనే పిలుస్తారా? అలా నడుచుకుంటూ వెళ్తుంటే నెమళ్ళు కూడా కనిపించేశాయి. సో వాకింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఉన్న మల్లెపూలు కోసుకుని కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాము. కిందకి మా మొక్కలు ఎలా కనిపిస్తున్నాయని అలా చూసుకున్నాను ఒక లుక్ వేసి. ఇంటికి వచ్చేసాక ముగ్గు పెట్టేసుకుని పూసిన పువ్వులను చూసుకుని కాసేపు మురుసుకుని కాఫీ అయితే తాగేశాను. ఈలోగా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేస్తే మా వారు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమో తెచ్చిన పూలు మాల కట్టి పెట్టుకుంటూ ఉన్నాను. హ్యాపీ ఫాదర్స్ డే. మా వారికి విషెస్ అలా చెప్పాను నేను పిల్లలు లేచేలోపు. బ్రేక్ఫాస్ట్కి రవ్వ దోశ వేద్దామని రెడీ చేసుకుంటున్నాను. ముందు రోజు మిగిలిపోయిన పెరుగు మజ్జిగ తీసుకుని పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను. బ్యాగ్ పట్టుకుని బయలుదేరిపోయాము నేను మా వారు ఫిష్ మార్కెట్కి. సండే స్పెషల్. వచ్చేదారిలో న్యూస్ పేపర్ కూడా తీసుకుని వచ్చాక చట్నీ ప్రిపేర్ చేసుకుని ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేసాను మా వాళ్ళకి. అలా నేను వేస్తూ ఉంటాను, మా వాళ్ళు తింటూ ఉంటారు. బాయ్.